హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు ద సెషన్. మనం ఈ సెషన్‌లో ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది చూద్దాం. ఓకే. ఇందులో ఏంటి అంటే స్ట్రింగ్ వాలిడేషన్ అనే ఒక క్వెషన్‌ని తీసుకొని దాన్ని మనం ఎలా సాల్వ్ చేయాలి ఏంటి అనే దాన్ని మనం స్టెప్ బై స్టెప్ మెథడ్‌లో చూద్దాం. అలాగే వన్స్ ఆ క్వెషన్‌ని సాల్వ్ చేసేసిన తర్వాత ఆ క్వెషన్‌కి సిమిలర్ క్వెషన్స్ ఎలాగా సాల్వ్ చేయాలి ఏంటి అనేది కూడా చూద్దాం. ఓకే. సో మనకి ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఏంటి అంటే ఒక ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయాలి అన్నప్పుడు ఫస్ట్ ఆ క్వెషన్‌ని చదివేసి చాలా క్లియర్‌గా అసలు ఆ క్వెషన్‌లో ఏం చెప్తున్నారు ఏంటి అనే దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఓకే. సో ఇక్కడ ఫస్ట్ క్వెషన్ ఏంటి అనేది చదువుదాము. క్వెషన్‌ని చదివేసిన తర్వాత అక్కడ ఏం చెప్తున్నారు ఏంటి అనే దాన్ని ఒకసారి క్లియర్‌గా అర్థం చేసుకుందాం. ఓకే. సో ఇక్కడ క్వెషన్ వచ్చేసి రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ రీడ్స్ ఏ స్ట్రింగ్ ఎస్ అండ్ చెక్స్ ఇఫ్ ద స్ట్రింగ్ ఎస్ సాటిస్ఫైస్ ఆల్ ద బిలో కండిషన్స్. ఓకే. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఫస్ట్ ఒక ప్రోగ్రామ్ రాయాలి. ఓకే. దానిలో ఏంటంటే మనం ఒక స్ట్రింగ్ అనే దాన్ని ఇన్పుట్ నుండి తీసుకోవాలి. తీసుకొని ఆ స్ట్రింగ్ అనేది ఇక్కడ బిలో కొన్ని కండిషన్స్ ఇచ్చారు. ఆ కండిషన్స్ అనేవి సాటిస్ఫై అవుతున్నాయా అవ్వట్లేదా అనేది చెక్ చేయాలి అని చెప్తున్నారు. ఓకే. సో ఒకసారి ఆ కింద ఇచ్చిన కండిషన్స్ ఏంటి అనేది కూడా ఒకసారి చూసేసి అర్థం చేసుకుందాం. ఓకే. సో ఫస్ట్ కండిషన్ ఏంటి అంటే ఎస్ షుడ్ కంటైన్ ఓన్లీ లెటర్స్ అండ్ అండర్ స్కోర్స్. సో ఇక్కడ ఎస్ అంటే స్ట్రింగ్ మనం ఏదైతే ఇన్పుట్ నుండి స్కాన్ చేస్తామో రీడ్ చేస్తామో ఆ స్ట్రింగ్ లో ఓన్లీ లెటర్స్ మాత్రమే ఉండాలి అండ్ అండర్ స్కోర్స్ మాత్రమే ఉండాలి. ఓకే. సో ఐదర్ లెటర్స్ అయినా ఉండాలి లేదా అండర్ స్కోర్స్ మాత్రమే ఉండాలి. ఒక స్ట్రింగ్ అనేది ఏదైతే ఇన్పుట్ ఇచ్చామో తీసుకున్నది. ఓకే. సో అది ఫస్ట్ కండిషన్. ఓకే. సెకండ్ కండిషన్ వచ్చేసి ఏంటి అంటే ఆల్ లెటర్స్ ఇన్ ఎస్ షుడ్ బి ఇన్ అప్పర్ కేస్. ఓకే. సో ఈ స్ట్రింగ్ ఏదైతే తీసుకుంటున్నామో దానిలో ఉన్న ప్రతి లెటర్ కూడా ఖచ్చితంగా అప్పర్ కేస్ లెటర్ అయి మాత్రమే అయి ఉండాలి అనేది సెకండ్ క్వశ్చన్ అన్నమాట. ఓకేనా. అండ్ కింద ఒక నోట్ అనేది ఉంది. ఎస్ క్యాన్ కంటైన్ మల్టిపుల్ వర్డ్స్ అండ్ ఆల్ ద వర్డ్స్ ఇన్ ఎస్ ఆర్ సెపరేటెడ్ బై అండర్ స్కోర్. ఓకే. సో ఇక్కడ కింద ఏం చెప్తున్నారు అంటే నోట్ లో ఓకే ఎస్ అనే స్ట్రింగ్ ఏదైతే ఉందో దానిలో ఏంటి అంటే మల్టిపుల్ వర్డ్స్ అనేవి ఉన్నాయి అని చెప్తున్నారు. అండ్ దానిలో ఒక్కొక్క వర్డ్ దేంతో సెపరేట్ అయ్యింది అంటే అండర్ స్కోర్ అనే క్యారెక్టర్ తోటి సెపరేట్ అయ్యింది అని చెప్తున్నారు అనమాట. ఓకేనా. సో ఇక్కడ ఇన్పుట్ అనేది తీసుకుంటే ఏంటి అంటే మనకి క్యాపిటల్ లెటర్స్ లో మ్యాంగో అని ఉంది, తర్వాత అండర్ స్కోర్ ఉంది, తర్వాత ట్రీ అనేది కూడా మనకి ఏంటంటే మొత్తం కూడా అప్పర్ కేస్ లెటర్స్ లోనే ఉందన్నమాట. ఓకే. నెక్స్ట్ అవుట్పుట్ వచ్చేసి ఏంటి అంటే ట్రూ స్పేస్ 2 అని చెప్పేసి ఉంది. ఓకే. సో ఒకసారి ఈ క్వశ్చన్ ఇంకా డీటెయిల్ గా ఒకసారి మళ్ళీ అర్థం చేసుకుందాం. ఓకే. సో ఇక్కడ ఏంటి అంటే మనం ఫస్ట్ ఎప్పుడైనా సరే క్వశ్చన్ చదివిన తర్వాత కొంచెం టైం దేనికి స్పెండ్ చేయాలి అంటే ఆ క్వశ్చన్ నే ఇంకా డీప్ గా అర్థం చేసుకోవడం మీద స్పెండ్ చేయాలన్నమాట. ఓకే. సో ఎనీ ప్రాబ్లమ్ సాల్వింగ్ లో ఏంటి అంటే ఫస్ట్ మనకి క్వశ్చన్ ని మనం ఎంత క్లియర్ గా అర్థం చేసుకుంటాము అనే దానిలోనే మనకి హాఫ్ ఆఫ్ ద టైం సొల్యూషన్ అనేది కూడా ఆ క్వశ్చన్ ని అర్థం చేసుకోవడంలోనే ఉంటుంది. ఓకే. సో అందుకోసమనే మనం క్వశ్చన్ ని చదవడానికి ఎంత ఎక్కువ టైం పెట్టినా కానీ తప్పలేదు. ఓకే. సో దాన్ని డీప్ గా అర్థం చేసుకున్నాక మాత్రమే మనం ఆ క్వశ్చన్ కి సంబంధించిన సొల్యూషన్ ఆలోచించడం కానీ లేకపోతే ఆ క్వశ్చన్ కి సంబంధించిన కోడ్ రాయడం అనే దానిలోకి వెళ్ళాలి. ఓకే. సో ఇప్పుడు క్వశ్చన్ అర్థం చేసుకుందాం ఇంకా డీప్ గా. ఓకే. సో ఎస్ షుడ్ కంటైన్ ఓన్లీ లెటర్స్ అండ్ అండర్ స్కోర్స్ అని అంటున్నారు. అంటే ఇక్కడ ఏంటి అంటే ఒక స్ట్రింగ్ తీసుకుంటే దానిలో ఉన్న ప్రతి క్యారెక్టర్ కూడా ఓకే. సో ఆ ప్రతి క్యారెక్టర్ కూడా ఏమవ్వాలి అంటున్నారు అంటే ఐదర్ ఒక లెటర్ అయినా అవ్వాలి లేదా అది ఒక అండర్ స్కోర్ అయినా అవ్వాలి. ఓకే. సో ఒక స్ట్రింగ్ ఉంది. ఆ స్ట్రింగ్ లో మల్టిపుల్ క్యారెక్టర్స్ ఉంటాయి. అది మనకు తెలుసు. సో దానిలో ఉన్న ప్రతి క్యారెక్టర్ కూడా ఐదర్ అదొక లెటర్ అయి ఉండాలి లేదా అండర్ స్కోర్ అయినా అయి ఉండాలి. లెటర్ అంటే ఏబిసిడి ఈఎఫ్ జిహెచ్ అది అప్పర్ కేస్ అయి ఉండొచ్చు, లోవర్ కేస్ అయి ఉండొచ్చు. ఓకే. సో ఫస్ట్ కండిషన్ లో మాత్రం దానిలో ఉన్న ప్రతి క్యారెక్టర్ కూడా మనకి ఒక లెటర్ అయి ఉండాలి ఆర్ లేదంటే అండర్ స్కోర్. ఈ రెండు తప్పితే ఇంకా వేరేవేవి ఉండడానికి లేదు అని చెప్పేసి ఫస్ట్ కండిషన్ చెప్తుంది. ఓకే. నౌ సెకండ్ కండిషన్ లో ఏం చెప్తున్నారు అంటే ఆల్ లెటర్స్ ఇన్ ఎస్ షుడ్ బి అప్పర్ కేస్ అని అంటున్నారు. ఓకే. సో ఇక్కడ సెకండ్ కండిషన్ లో ఏంటి అంటే ఎక్కడెక్కడైతే లెటర్స్ ఉంటాయో ఆ స్ట్రింగ్ లో ఆ ఉన్న ప్రతి ఒక్క లెటర్ కూడా ఆ ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా ఆ ప్రతి ఒక్క లెటర్ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా అప్పర్ కేస్ అయి ఉండాలి అంటారు. అంటే క్యాపిటల్ లెటర్స్ అంటే క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి అలా మాత్రమే ఉండాలి అని చెప్తున్నారు. ఇది మనకి కండిషన్స్. ఓకే. రైట్. సో దీన్ని ఇంకొకసారి రెండు కండిషన్స్ ని చూస్తే మనకి ఇంకొకటి ఏం అర్థం చేసుకోవచ్చో చూద్దాం. ఓకే. సో ఈచ్ క్యారెక్టర్ ఇన్ ద స్ట్రింగ్ షుడ్ బి ఐదర్ ఏ లెటర్ ఆర్ అండర్ స్కోర్. సో ఆ స్ట్రింగ్ లో ఉన్న ప్రతి క్యారెక్టర్ కూడా ఐదర్ లెటర్ అయినా ఉండాలి లేదా అండర్ స్కోర్ అయినా ఉండాలి. ఇంకొకటి వచ్చేసి ఏంటి ఈచ్ లెటర్ ఇన్ ద స్ట్రింగ్ షుడ్ బి ఇన్ అప్పర్ కేస్. ఓకే. సెకండ్ కండిషన్ ఏంటి అంటే ఓకే ప్రతి ఒక్క లెటర్ ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా కూడా అప్పర్ కేస్ అయి ఉండాలి అని చెప్తుంది. ఓకే. సో మనం ఈ రెండు కండిషన్స్ ని కనుక క్లియర్ గా గమనించినట్టయితే ఆ రెండింటిని కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఒక సింగిల్ కండిషన్ లాగే చూడొచ్చు. ఓకే. సో ఫస్ట్ కండిషన్ లో ఏమంటున్నారు లెటర్ అయినా ఉండాలి అండర్ స్కోర్ అయినా ఉండాలి అంటున్నారు. సెకండ్ కండిషన్ లో లెటర్ అనేది ఉంటే అప్పర్ కేస్ అయి ఉండాలి అని అంటున్నారు. ఓకే. సో దాని అర్థం ఏంటి ఆ స్ట్రింగ్ లో ఉన్న ప్రతి లెటర్ కూడా మనకి ఏంటి అంటే అప్పర్ కేస్ అయి ఉండాలి లేకపోతే మనకి అండర్ స్కోర్ అయినా అయి ఉండాలి. అంతే కదా. సో లెటర్ ఉండొచ్చు అండర్ స్కోర్ ఉండొచ్చు అని అంటున్నారు. ఓకే. అండ్ ఇంకొక కండిషన్ లో లెటర్ ఉంటే ఆ లెటర్ ఖచ్చితంగా ఏమవ్వాలి అంటున్నారు అప్పర్ కేస్ అవ్వాలి అంటున్నారు. అంటే ఇండైరెక్ట్ గా ఏం చెప్తున్నట్టు లెటర్ అనేది అప్పర్ కేస్ లోనే ఉండాలి అని చెప్తున్నట్టు. ఓకే. సో ఈ కండిషన్ ని మొత్తాన్ని మనం ఒక సింగిల్ కండిషన్ లాగా మార్చొచ్చు. ఓకే. ఈచ్ క్యారెక్టర్ ఇన్ ద స్ట్రింగ్ షుడ్ బి ఐదర్ అన్ అప్పర్ కేస్ లెటర్ ఆర్ అన్ అండర్ స్కోర్. ఓకే. సో ఎప్పుడైతే మనం ఈ సెకండ్ ఇప్పుడు కింద రాసిన దాని విధంగా కనుక మనం మార్చగలిగాం అనుకోండి. సో అప్పుడు రెండు కండిషన్స్ ఉండాల్సిన అవసరం లేదు. సింగిల్ కండిషన్ అదేంటి ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా మనకి ఏంటి అయితే ఐదర్ అప్పర్ కేస్ లెటర్ అయినా అయి ఉండాలి లేదా అండర్ స్కోర్ అయినా అయి ఉండాలి. ఓకే. సో ఇది ఆ స్ట్రింగ్ లో వాలిడేట్ చేయమని చెప్పేసి చెప్తున్నారు. ఓకే. రైట్. సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దాం అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే. సో ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంటి అంటే మ్యాంగో అండర్ స్కోర్ ట్రీ అని ఉంది. ఓకే. సో దీన్ని మనం ఈ విధంగా ఇక్కడ ఉన్న దాని విధంగా ఊహించుకుందాం. ఓకే. సో ఈచ్ క్యారెక్టర్ ని కూడా ఒక బాక్స్ లో పెట్టుకుందాం మనం. ఓకే. ఎం క్యాపిటల్ ఎం క్యాపిటల్ ఏ క్యాపిటల్ ఎన్ క్యాపిటల్ జి క్యాపిటల్ ఓ తర్వాత అండర్ స్కోర్ తర్వాత క్యాపిటల్ టీ క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ క్యాపిటల్. ఓకే. సో వీటన్నిటిని కూడా మనం ఒక బాక్స్ లో ఉందని ఊహించుకుందాం. ఓకే. సో ఇప్పుడు మనం ప్రతి క్యారెక్టర్ కి కూడా ఏం చెక్ చేయాలి అది అప్పర్ కేస్ లెటరా కాదా అని చెక్ చేయాలి ఆర్ అది ఒక అండర్ స్కోరా కాదా అని చెక్ చేయాలి. ఓకే. సో అప్పుడు ఆ రెండింటిని చెక్ చేస్తే దాని నుండి మనం ఏం చెప్పగలుగుతాము అంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ ఐదర్ అప్పర్ కేస్ లెటరా లేదా అండర్ స్కోరా కాదా అని చెప్పొచ్చు. ఓకే. సో ఒకసారి ఒక్కొక్క క్యారెక్టర్ కూడా ఈ కండిషన్ ని సాటిస్ఫై చేస్తుందా లేదా అనేది చూద్దాం. ఓకే. సో ఫస్ట్ క్యారెక్టర్ ఎం తీసుకుంటే అది ఆబ్వియస్ గా అక్కడ అప్పర్ కేస్ ఎం ఉంది. సో అది ట్రూ. ఓకే. నెక్స్ట్ ఏంటి అండర్ స్కోర్ అని చెప్పేసి చెక్ చేసాం అనుకోండి అది అండర్ స్కోర్ కాదు. ఆబ్వియస్ గా అది క్లియర్ గా అర్థమైపోతుంది. నెక్స్ట్ మనకి ఏంటి అంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా కండిషన్ ఏమనుంది ఐదర్ అప్పర్ కేస్ లెటర్ అయినా ఉండాలి లేదా అండర్ స్కోర్ అయినా ఉండాలి. సో ఇక్కడ అంటే ఏంటి ఈజ్ అప్పర్ కేస్ లెటర్ ఆర్
ఈజ్ అండర్ స్కోర్. సో ఆర్ కండిషన్ అనేది ఎప్పుడైతే మనం చేసామో అప్పుడు ఏమవుతుంది ట్రూ అనేది వస్తుంది. ఓకే, ఈజ్ అప్పర్ కేస్ లెటర్ అనేది ట్రూ, ఈజ్ అండర్ స్కోర్ అనేది ఫాల్స్. సో ట్రూ ఆర్ ఫాల్స్ చేసినప్పుడు మనకి లాజికల్ ఆపరేషన్ ఆఫ్ ట్రూ ఆర్ ఫాల్స్ చేసినప్పుడు ఏమవుతుంది ట్రూ వస్తుంది. ఓకే రైట్. సో ఇప్పుడు ఈజ్ అప్పర్ కేస్ లెటర్ ఆర్ అండర్ స్కోర్ అంటే మనకి ట్రూ. ఓకే, నెక్స్ట్ ఇంకొక క్యాపిటల్ ఏ తీసుకున్నాం. సో దీనికి సేమ్ అంతే, అలాగే ఎన్ కి తీసుకుంటే దీనికి సేమ్ అంతే, క్యాపిటల్ ఎన్ కి, తర్వాత జీ కి ఓ కి కూడా సేమ్ అంతే. ఓకే, నెక్స్ట్ ఏంటి మనకి అండర్ స్కోర్ అనేది ఉంది. ఓకే, అండర్ స్కోర్ అనేది ఈజ్ అప్పర్ లెటర్ అంటే కాదు. సో అందుకోసం అని చెప్పేసి అక్కడ ఫాల్స్. ఈజ్ అండర్ స్కోర్ అంటే డెఫినెట్ అండర్ స్కోర్ కాబట్టి అది ట్రూ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈజ్ అప్పర్ లెటర్ ఆర్ అండర్ స్కోర్ అంటే ఏమవుతుంది అది ట్రూ, ఎందుకంటే అక్కడ ఫాల్స్ ఆర్ ట్రూ. ఫాల్స్ ఆర్ ట్రూ అంటే ఏంటి మనకి లాజికల్ ఆర్ ఆపరేషన్ చేసినప్పుడు ట్రూ వస్తుంది. సో అది కూడా మనకి ట్రూ. అలాగే మళ్ళీ క్యాపిటల్ టీ, క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ ఈ, క్యాపిటల్ ఈ. సో వీటన్నిటికీ చూసినా కానీ ఏంటి అంటే ఈజ్ అప్పర్ కేస్ లెటర్ అనేది ట్రూ ఉంది. ఓకే, ఈజ్ అండర్ స్కోర్ అనే వాటికి ఫాల్స్ ఉంది. కానీ ఈజ్ అప్పర్ కేస్ లెటర్ ఆర్ అండర్ స్కోర్ అనేవి చూస్తే మాత్రం అన్నిటికీ ట్రూ ఉంది. ఓకేనా రైట్. సో ఇప్పుడు మనం ఇక్కడ చెక్ చేయాల్సింది ఏంటి అంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ ఈ స్ట్రింగ్ లో ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా ఐదర్ అప్పర్ కేస్ లెటర్ అయినా అయి ఉండాలి లేదా అండర్ స్కోర్ అయినా అయి ఉండాలి అన్నారు. ఓకే, సో ఇక్కడ మనం చూస్తే ఏంటి అక్కడ ఈ మనకి ఇక్కడ బాటమ్ రోలో కింద చూస్తే అన్ని కూడా గ్రీన్ కలర్ ఉన్నాయి, అన్ని కూడా ట్రూ ఉన్నాయి. అవునా రైట్. సో ఇప్పుడు ఈ కండిషన్ అయితే చెక్ చేసాము. ఓకే, సో అసలు ఇప్పుడు అవుట్పుట్ ఏం ప్రింట్ చేయాలి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఓకే, సో ఇక్కడైతే ఫస్ట్ వచ్చేసి ఏం చెప్తున్నారు అంటే ఇన్పుట్ లో వచ్చేసి మనకి ఒక సింగిల్ లైన్ లో ఒక స్ట్రింగ్ అనేది ఇస్తారు అని చెప్తున్నారు. ఓకే, సో ఆ స్ట్రింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం రీడ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే అవుట్పుట్ ఏమని అడుగుతున్నారో చూద్దాం. ఓకే, సో ఇక్కడ అవుట్పుట్ ఏమని అంటున్నారు అంటే ట్రూ అని ఎప్పుడు ప్రింట్ చేయాలి అంటే ఓకే, సో ఫస్ట్ ప్రింట్ ట్రూ అండ్ ద నెంబర్ ఆఫ్ వర్డ్స్ సెపరేటెడ్ బై స్పేస్ ఇఫ్ ఆల్ ద గివెన్ కండిషన్స్ ఆర్ సాటిస్ఫైడ్. ఓకే, సో మనకి అక్కడ ఏదైతే కండిషన్ ఇచ్చారో కండిషన్ ఏమని ఇచ్చారు, 2 కండిషన్స్ ఇచ్చారు. ఆ 2 కండిషన్స్ ని కూడా మనం ఏంటంటే ఒక సింగిల్ కండిషన్ కింద మార్చాము. ఓకే, ఆ సింగిల్ కండిషన్ ఏమని చెప్తుంది మనకి అంటే ఒక స్ట్రింగ్ లో ఉన్న ప్రతి క్యారెక్టర్ కూడా ఐదర్ అప్పర్ కేస్ లెటర్ అయినా ఆర్ అండర్ స్కోర్ గానీ అయ్యి ఉంటే అప్పుడు మనకి ఏంటి అంటే ఆ స్ట్రింగ్ అనేది ఆ కండిషన్ ని సాటిస్ఫై చేస్తున్నట్టు. సో ఆ కండిషన్స్ అన్ని కూడా సాటిస్ఫై అయినప్పుడు ట్రూ అని ప్రింట్ చేయమంటున్నారు. దాని పక్కన ఒక స్పేస్ ఇచ్చేసి ఏం చెప్తున్నారు అంటే ఆ స్ట్రింగ్ లో ఎన్ని వర్డ్స్ ఉన్నాయో వాటిని ప్రింట్ చేయమంటున్నారు. ఓకే, సో వర్డ్స్ అనే వాటిని మనం ఎలా కౌంట్ చేస్తాము. ఓకే, సో ఈచ్ వర్డ్ కూడా అండర్ స్కోర్ తోటి సెపరేట్ అయ్యింది అని చెప్తున్నారు. ఓకే, సో అండర్ స్కోర్ తోటి ఇప్పుడు చూసిన కేసులో ఇక్కడ మ్యాంగో అండర్ స్కోర్ 3 అని అంటే ఇక్కడ మనకి ఎన్ని వర్డ్స్ ఉన్నాయి 2 వర్డ్స్ ఉన్నాయి. సో అందుకోసం అని చెప్పేసి ట్రూ స్పేస్ 2 అనేది అవుట్పుట్ అవుతుంది. ఓకే, ఒకవేళ కండిషన్స్ మీట్ అవ్వలేదు అనుకోండి అప్పుడు జస్ట్ మనం ఏం చేయాలి అంటే ఫాల్స్ అనేది ప్రింట్ చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఓకేనా రైట్. సో ఇక్కడ చూస్తే ఏంటి అంటే ఇప్పుడు మనకి నెంబర్ ఆఫ్ వర్డ్స్ అనేవి కౌంట్ చేయాలనుకోండి. సో నెంబర్ ఆఫ్ వర్డ్స్ అనేవి కౌంట్ చేయాలి అంటే ఇప్పుడు ఏముంది ఇక్కడ మనకి మ్యాంగో అనేది ఒక వర్డ్ ఉంది, తర్వాత మనకి అండర్ స్కోర్ ఉంది, తర్వాత ట్రీ అనేది ఇంకొక వర్డ్ ఉంది. ఓకే, సో ఇక్కడ ఏంటంటే 2 వర్డ్స్ ఉన్నాయి. ఓకే, సో అండర్ స్కోర్ ఉంది, అండర్ స్కోర్ కి లెఫ్ట్ సైడ్ ఒక వర్డ్ ఉంది, రైట్ సైడ్ ఒక వర్డ్ ఉంది. ఓకే, సో మనకి ఒక అండర్ స్కోర్ ఉంది, వర్డ్స్ మాత్రం మనకి ఇక్కడ ఏంటి అంటే 2 వర్డ్స్ ఉన్నాయి అన్నమాట. ఓకేనా, సో ఇక్కడ ఏంటి అంటే మనకి ఓవరాల్ గా మొత్తం అన్ని లెటర్స్ కూడా అన్ని క్యారెక్టర్స్ కూడా ఏంటి అంటే అప్పర్ కేస్ లెటర్స్ అయ్యాయి ఆర్ అండర్ స్కోర్ అయ్యాయి. సో ఆ కండిషన్స్ అన్ని మీట్ అయ్యాయి కాబట్టి మనం అవుట్పుట్ వచ్చేసి ట్రూ అని ప్రింట్ చేయాలి, పక్కన స్పేస్ ఇచ్చేసి ఎన్ని వర్డ్స్ ఉన్నాయో ప్రింట్ చేయాలి. సో ఇక్కడ 2 అనేది మనకి 2 వర్డ్స్ ఉన్నాయి కాబట్టి 2 అనేది ప్రింట్ చేయాలి. ఓకే, సో మనం ఇంతకు ముందు అనుకున్నాం కదా. సో ఇక్కడ గివెన్ స్ట్రింగ్ వచ్చేసి 2 వర్డ్స్ సెపరేట్ అయి ఉన్నాయి అండర్ స్కోర్ వల్ల. ఓకేనా రైట్. సో అవుట్పుట్ వచ్చేసి ట్రూ స్పేస్ 2 ఇది మనం ప్రింట్ చేయాల్సింది. ఓకే, సో ఇప్పుడు ఇంకొక మనం ఇన్పుట్ తీసుకుందాం. ఇక్కడ ఏంటంటే మ్యాంగో అనేది మొత్తం అంతా క్యాపిటల్ లెటర్స్ లో ఉంది, అండర్ స్కోర్ ఉంది. ట్రీలోకి వచ్చేసేటప్పటికి ఏమైపోయింది అంటే క్యాపిటల్ టీ క్యాపిటల్ ఆర్ ఉన్నాయి, అప్పర్ కేస్ టీ అప్పర్ కేస్ ఆర్. కానీ ఈ అనే లెటర్స్ చూస్తే మాత్రం ఏంటి అంటే మనకి లోవర్ కేస్ లెటర్స్ ఉన్నాయి. ఓకేనా, సో దీనికి ఇప్పుడు ఈ టేబుల్ అనేది ఎలా ఫిల్ అవుతుంది ఏంటి అనేది చూద్దాం. ఓకే, సో మనకి ఏమవుతుంది మ్యాంగో అనేది చూసుకున్నాం అనుకోండి. సో అన్ని కూడా అప్పర్ కేస్ లెటర్స్, సో అన్ని ట్రూ ఉన్నాయి. ఈజ్ అండర్ స్కోర్ అనేది చూస్తేనేమో కాదు, ఎందుకంటే అప్పర్ కేస్ లెటర్స్ కాబట్టి అన్ని ఫాల్స్ ఉన్నాయి. ఆ కింద చూస్తే ఈజ్ అప్పర్ కేస్ లెటర్ ఆర్ అండర్ స్కోర్, ఎందుకంటే మనం సాటిస్ఫై అవ్వాల్సిన కండిషన్ ఏంటి ఐదర్ అప్పర్ కేస్ లెటర్ అయినా ఉండాలి లేదా అండర్ స్కోర్ అయినా ఉండాలి. సో ఆ మ్యాంగో అనేది తీసుకుంటే ఏంటి అంటే అన్ని కూడా అప్పర్ కేస్ లెటర్స్ ఉన్నాయి కాబట్టి ఈజ్ అప్పర్ కేస్ లెటర్ ఆర్ అండర్ స్కోర్ అని చూసినప్పుడు మనకి ట్రూ ఆర్ ఫాల్స్ అయితే లాజికల్ ఆపరేషన్ చేస్తే ఏమవుతుంది అన్ని ట్రూ అవుతాయి కాబట్టి కింద అన్ని కూడా ట్రూ ఉన్నాయి. ఓకే, ఆ తర్వాత అండర్ స్కోర్ ఉంది. సో అండర్ స్కోర్ అనేది ఈజ్ అప్పర్ కేస్ లెటర్ అంటే కాదు. ఓకే, నెక్స్ట్ ఈజ్ అండర్ స్కోర్ అంటే అవును. సో మళ్ళీ ఫాల్స్ ఆర్ ట్రూ ఏమవుతుంది అంటే ట్రూ అవుతుంది కాబట్టి అక్కడ మళ్ళీ మనకి ట్రూ వచ్చింది. అలాగే టీఆర్ కి చూస్తే అప్పర్ కేస్ లెటర్స్ కాబట్టి మనకి ట్రూ వచ్చేసాయి కింద. ఓకే, కానీ స్మాల్ ఈజ్ చూసాం అనుకోండి అక్కడ ఏమైంది ఈజ్ అప్పర్ కేస్ లెటర్ అంటేనేమో అవి కాదు, సో 2 ఫాల్స్. ఓకే, ఈజ్ అండర్ స్కోర్ అని చూస్తే కాదు, అవి కూడా 2 ఫాల్స్. సో ఇప్పుడు ఈజ్ అప్పర్ కేస్ లెటర్ ఆర్ అండర్ స్కోర్ అంటే ఏంటి ఫాల్స్ ఆర్ ఫాల్స్. సో ఫాల్స్ ఆర్ ఫాల్స్ ఏమవుతుంది లాజికల్ ఆర్ ఆపరేషన్ ఆఫ్ ఫాల్స్ ఆర్ ఫాల్స్ ఏమవుతుంది మనకి ఫాల్స్ అవుతుంది. సో కింద 2 కూడా మనకి ఫాల్స్ అయిపోయాయి. ఓకే రైట్. సో ఇక్కడ మనకి ఉన్న కండిషన్ ఏంటి అంటే యాక్చువల్ గా ఏ కండిషన్ సాటిస్ఫై అయ్యాలి ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా ఆ స్ట్రింగ్ లో ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా మనకి ఐదర్ అప్పర్ కేస్ లెటర్ అయినా ఉండాలి లేదా అండర్ స్కోర్ అయినా ఉండాలి. కానీ ఇక్కడ చూస్తే ఏంటి అంటే మనకి మ్యాంగో అనేది అన్ని కూడా లెటర్స్ సాటిస్ఫై చేసాయి. ఓకే, తర్వాత అండర్ స్కోర్ అనేది సాటిస్ఫై చేసింది, టీఆర్ అనేది కూడా సాటిస్ఫై అయింది, కానీ ఈ అనేవి 2 ఫాల్స్ ఉన్నాయి. సో ఒక 2 క్యారెక్టర్స్ మాత్రం ఈ కండిషన్ ని సాటిస్ఫై చేయలేదు. సో ఓవరాల్ గా మనకి ఏదైతే కండిషన్ అనేది ఉందో సో ఒక 2 క్యారెక్టర్స్ సాటిస్ఫై చేయలేదు కాబట్టి కూడా ఇప్పుడు ఏమైపోతుంది అంటే ఓవరాల్ గా స్ట్రింగ్ అనేది వచ్చేసి ఈ కండిషన్ ని సాటిస్ఫై చేయట్లేదు అని అర్థం. ఓకే, సో అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు ఒక 2 క్యారెక్టర్స్ చేయట్లేదు కాబట్టి మనకి ఓవరాల్ గా అవుట్పుట్ ఏంటి అంటే మనం ఫాల్స్ అని చెప్పేసి ప్రింట్ చేయాలి. ఓకే, కేవలం ఒక క్యారెక్టర్ కూడా ఒక క్యారెక్టర్ అయినా సరే ఆ కండిషన్ ని సాటిస్ఫై చేయకపోయినా కానీ మనకి ఏమవుతుంది అంటే ఆ కేసులో కూడా మనకి అవుట్పుట్ అనేది ఫాల్స్ అవుతుంది అనమాట. ఓకేనా, సో ఫాల్స్ అన్నప్పుడు మనం ఏంటి అంటే అక్కడ నెంబర్ ఆఫ్ వర్డ్స్ ప్రింట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే రైట్. సో ఇప్పటిదాకా మనం ఏం చేసాము అంటే అసలు క్వశ్చన్ ఏంటి అనే దాన్ని మనం అర్థం చేసుకున్నాం. ఓకే, సో ఇప్పటిదాకా మనకు క్వశ్చన్ అర్థమైంది. ఓకే, సో క్వశ్చన్ మీద మనం ఎంత ఎక్కువ టైం స్పెండ్ చేసేసి ఎంత డీటెయిల్డ్ గా మనం అర్థం చేసుకోవాలి అని ట్రై చేస్తే దానిలోనే మనకి హాఫ్ ఆఫ్ ద టైం మనకి సొల్యూషన్ ఆర్ అప్రోచ్ కూడా దానిలోనే ఉంటుంది. ఓకే, సో అందుకోసమనే మనం క్వశ్చన్ ని
చదివి దాన్ని అర్థం చేసుకోవడం మీద మనం టైం స్పెండ్ చేయాలి. ఓకే. సో అక్కడ ఇచ్చిన ఇన్‌పుట్ టెస్ట్ కేస్ ఏంటి? ఓకే. సో దానికి ఎక్స్‌పెక్టెడ్‌గా అవుట్‌కమ్ ఏమని చెప్తున్నారు అవుట్‌పుట్. సో దాన్ని ఈచ్ క్వెషన్‌ని దాన్ని ఇంకా డీటెయిల్‌గా మనం ఎలా అయితే ఇలా బాక్స్‌లాగా గీసేసుకొని అర్థం చేసుకొని ఎలా అయితే చేసి చూసామో సో అలా క్వెషన్స్ అన్నిటికి కూడా మనం చేయాలన్నమాట. ఓకే. సో ఇప్పుడు అప్రోచ్ ఏంటి అనేది చూద్దాం. ఓకే. సో ఈ పాటికి మీకు అప్రోచ్ చాలా మందికి వచ్చేసి ఉండొచ్చు. ఓకే. ఇక్కడ చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ ఒక్కొక్క క్యారెక్టర్ అప్పర్ కేస్ లెటరా లేకపోతే అండర్ స్కోర్ అని చెక్ చేయాలి. అదైతే మీకు అర్థమైపోయింది. ఓకే. సో ఆ తర్వాత ఏంటి అంటే అన్ని క్యారెక్టర్స్ కూడా ఆ స్ట్రింగ్‌లో ఉన్న అన్ని క్యారెక్టర్స్ కూడా సో ఈ కండిషన్‌కి ట్రూ అవుతున్నాయా లేదా అని చెక్ చేయాలి. ఓకే. సో ఒకవేళ అన్ని క్యారెక్టర్స్ కూడా ఆ కండిషన్‌కి ట్రూ అవుతుంటేనేమో మనం ట్రూ అండ్ నంబర్ ఆఫ్ వర్డ్స్ ఏంటి అనేది ప్రింట్ చేయాలి. ఓకే. ఒకవేళ ఏదైనా ఒక్క క్యారెక్టర్ అయినా సరే ఆ కండిషన్‌ని సాటిస్ఫై చేయకపోయినా సరే మనం అప్పుడు ఫాల్స్ అని చెప్పేసి ప్రింట్ చేయాలి. ఓకే. రైట్. సో దీనిలో వచ్చేసి మనకి ఏంటి అంటే ఇప్పుడు మనకి నెక్స్ట్ ఒకసారి అప్రోచ్ ఏంటి అనేది అనుకున్నాక మనం ఏం చేస్తాము అంటే అసలు ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయడానికి మనకి ఏమేమి కాంపోనెంట్స్ లాంటివి కావాలి. ఓకే. సో ఏమేమి కాంపోనెంట్స్ కావాలి అంటే మనకి అంటే పార్ట్స్ లాగా చూసుకుంటే ఒకటొచ్చేసి మనకి ఖచ్చితంగా కావాల్సింది ఏంటంటే ఒక క్యారెక్టర్‌ని ఇన్‌పుట్ కింద ఇస్తే ఒక ఫంక్షన్ లాగా తీసుకున్నాం అనుకోండి. సో ఆ క్యారెక్టర్ అనేది అప్పర్ కేస్ లెటరా కాదా అని చెక్ చేయడం అనేది ఎలాగా అనేది ఒకటి మనకు కావాలి. ఆర్ మనకు తెలియాలి. అది ఎలా చేయాలి కోడ్ అనేది. ఓకే. సెకండ్ వచ్చేసి ఏంటి అంటే ఒక క్యారెక్టర్ ఉంటే అది అండర్ స్కోరా కాదా అనే దాన్ని మనం చెక్ చేయడం ఎలాగా అనేది తెలియాలి. ఓకే. నెక్స్ట్ చేయాలి. అది ఎలా చేయాలి కోడ్ అనేది. ఓకే. సెకండ్ వచ్చేసి ఏంటి అంటే ఒక క్యారెక్టర్ ఉంటే అది అండర్ స్కోరా కాదా అనే దాన్ని మనం చెక్ చేయడం ఎలాగా అనేది తెలియాలి. ఓకే. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఇలా క్యారెక్టర్స్ అన్నీ కూడా ఓకే. ఆ స్ట్రింగ్‌లో ఉన్న క్యారెక్టర్స్ అన్నీ కూడా ఐదర్ అప్పర్ కేస్ లెటరా లేకపోతే అండర్ స్కోరా కండిషన్ సాటిస్ఫై అయ్యాయా లేదా అనేది ఉంటాయి కదా ఈచ్ క్యారెక్టర్ కూడా. సో ఆ క్యారెక్టర్స్ ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా ఆ కండిషన్‌ని సాటిస్ఫై చేస్తుందా లేదా. ఓకే. సో దానిలో ఉన్న ప్రతి క్యారెక్టర్ కూడా ఆ కండిషన్‌ని సాటిస్ఫై చేస్తుందా లేదా అనేది చెక్ చేయడం అనేది ఒకటి చేయాలి. ఓకే. అండ్ అలాగే ఒక స్ట్రింగ్ ఇస్తే దానిలో అండర్ స్కోర్ తోటి సెపరేట్ అయ్యి ఉన్న వర్డ్స్ అన్నిటి యొక్క కౌంట్ అనేది కూడా ఎలాగా అనేది కావాలి. ఓకే. సో మనకి ఈ 4 పార్ట్స్ అయితే ఖచ్చితంగా కావాలి అనేది అర్థమవుతుంది. అవునా? రైట్. సో దీనికి మనం కోడ్ ఎలాగా రాస్తాము ఈచ్ ఆఫ్ ది పార్ట్స్‌కి అనేది చూద్దాం. ఓకే. రైట్. సో ఫస్ట్ ఏం చేద్దామంటే ఒక క్యారెక్టర్ తీసుకుంటే అది అప్పర్ కేస్ లెటరా కాదా అనే దాన్ని మనం ఎలా కనుక్కుంటాము అనేది చూద్దాం. ఓకే. సో దీనికి ఒక అప్రోచ్ మనం ఏం చేయొచ్చు అంటే మనం అప్పర్ కేస్ అండర్ స్కోర్ లెటర్స్ అని చెప్పేసి ఒక వేరియబుల్ పెట్టేసుకొని దానిలో మనం ఏం చేయొచ్చు అంటే ఇలా ఏబీసీడీ, ఈఎఫ్, జీహెచ్, ఐజేకేఎల్ అలా జెడ్ వరకు కూడా అన్ని అప్పర్ కేస్ లెటర్స్ తోటి ఒక స్ట్రింగ్‌ని ఫార్మ్ చేసుకోవచ్చు. ఓకే. చేసేసుకొని ఒక మెథడ్ రాసుకోవచ్చు మనం. ఏంటి అంటే అది ఈజ్ అండర్ స్కోర్ అప్పర్ కేస్ అండర్ స్కోర్ లెటర్ అని చెప్పేసి ఒక మెథడ్ రాసేసుకొని దానికి ఏం చేయొచ్చు అంటే ఆ స్ట్రింగ్ లో ఉన్న ఒక లెటర్ ని మనం పాస్ చేసేసి ఓకే. అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఆ లెటర్ ఏదైతే మనకి స్ట్రింగ్ లో ఉంది కదా ఆ లెటర్ అనేది ఈ అప్పర్ కేస్ లెటర్స్ అనే వేరియబుల్ లో ఉందా లేదా అని చెక్ చేయొచ్చు. ఓకే. సో మనకు ఒకవేళ అది అప్పర్ కేస్ లెటర్ అయిందనుకోండి అప్పుడు ఏమవుతుంది మనకి ఇఫ్ లెటర్ ఇన్ అప్పర్ కేస్ లెటర్స్ అని చెప్పేసి చెక్ చేసామనుకోండి చెక్ చేస్తే ఏమవ్వాలి మనకి ట్రూ రిటర్న్ అవ్వాలి. ఒకవేళ ఆ లెటర్ ఏదైతే వచ్చిందో అది అప్పర్ కేస్ లెటర్స్ లో లేదనుకోండి అప్పుడు మనకి ఏమవుతుంది ఫాల్స్ అవుతుంది. అవునా? రైట్. సో అందుకోసమే ఇఫ్ లెటర్ ఇన్ అప్పర్ కేస్ లెటర్స్ మనం రిటర్న్ ట్రూ అని చేస్తున్నాము. లేకపోతే ఏంటి అంటే రిటర్న్ ఫాల్స్ అనేది చేస్తున్నాం. ఓకేనా? సో ఇది మనకి ఒక అప్రోచ్ అన్నమాట. ఓకే. లేదా మనం ఇంకొకటి ఏం చేయొచ్చు అంటే మనకి ఒక ఈజ్ అప్పర్ కేస్ లెటర్ అనే ఒక ఫంక్షన్ పెట్టుకోవచ్చు. ఓకే. సో దానికి ఒక లెటర్ అనేది మనం పాస్ చేసాం అనుకోండి. ఓకే. సో అది ఏం చేయొచ్చు అంటే ఆ లెటర్ అనేది క్యాపిటల్ ఏ ఆర్ అప్పర్ కేస్ ఏ కంటే పెద్దదా అండ్ మనకేంటి అంటే అప్పర్ కేస్ జెడ్ కంటే చిన్నది. ఓకే. సో మనకి క్యాపిటల్ లెటర్ అయితే ఏంటి అప్పర్ కేస్ లెటర్ అయితే ఏమవుతుంది అది ఏ కంటే పెద్దదై ఉండాలి. పెద్దది ఆర్ ఈక్వల్ అయి ఉండాలి. అండ్ జెడ్ కంటే మనకి ఈక్వల్ ఆర్ లెస్ దాన్ జెడ్ అనేది ఉండాలి. అవునా? సో మనం ఎగ్జాక్ట్ గా అదే కండిషన్ కూడా చెక్ చేయొచ్చు. ఓకే. సో అక్కడ మనం ఏం చేయొచ్చు లెటర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఏ ఆర్ అప్పర్ కేస్ ఏ అండ్ లెటర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ అప్పర్ కేస్ జెడ్. ఓకే. సో ఈ విధంగా మనం కండిషన్ చెక్ చేసినా గానీ ఏమవుతుంది ఒకవేళ అది అప్పర్ కేస్ లెటర్ అనుకోండి ట్రూ అనేది రిటర్న్ అవుతుంది. లేదనుకోండి ఫాల్స్ అనేది రిటర్న్ అవుతుంది. ఓకే. సో మనకి ఇది ఒక మెథడ్ ఆర్ ఫంక్షన్ అయితే ఒకటి మనకి కావాలి. అంతేనా? రైట్. అలాగే ఇప్పుడు మనం ఆ మెథడ్ ని కూడా ఇంతకు ముందు అనుకున్నది కూడా మనం సింపుల్ గా ఏం చేయొచ్చు ఇక్కడ మనం ఏం చేసాం ఈ ఫంక్షన్ ని ఒక 4 లైన్స్ లో రాసాం. అవునా? ఇలా 4 లైన్స్ లో రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ సింపుల్ గా మనం ఏం చేయొచ్చు రిటర్న్ లెటర్ ఇన్ అప్పర్ కేస్ లెటర్స్. ఓకే. సో ఒకవేళ లెటర్ గనుక అప్పర్ కేస్ లెటర్స్ లో ఉంటే ట్రూ అని రిటర్న్ అయిపోతుంది. లేకపోతే మనకి ఫాల్స్ అనేది రిటర్న్ అయిపోతుంది. ఓకే. సో ఇలా 2 లైన్స్ లో కూడా మనం ఈ ఫంక్షన్ ని రాసుకోవచ్చు. ఓకేనా? రైట్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అంటే ఓకే ఒక క్యారెక్టర్ అనేది ఏదైతే ఉందో అది అండర్ స్కోరా కాదా అనేది చెక్ చేయడం. ఓకేనా? సో దానికి ఏం చేస్తాం మనం క్యారెక్టర్ డబుల్ ఈక్వల్స్ మనకి ఏంటి అంటే అక్కడ అండర్ స్కోర్ అనే క్యారెక్టర్ అయింది అనుకోండి అప్పుడు మనం ట్రూ రిటర్న్ చేస్తాం లేకపోతే ఫాల్స్ రిటర్న్ చేస్తాం. దీన్ని కూడా మనం 4 లైన్స్ లో కాకుండా సింపుల్ గా 2 లైన్స్ లో కూడా రాయొచ్చు. ఓకే. డిఫైన్ ఈజ్ అండర్ స్కోర్ ఆఫ్ క్యారెక్టర్ ని మనం రిటర్న్ క్యారెక్టర్ డబుల్ ఈక్వల్ టు మనం ఏంటంటే అండర్ స్కోర్ సింబల్ తో చెక్ చేయొచ్చు. ఒకవేళ ట్రూ అయితే ట్రూ రిటర్న్ అవుతుంది లేకపోతే ఫాల్స్ అనేది రిటర్న్ అవుతుంది. ఓకేనా? సో ఒకసారి ఏం చేద్దామంటే జస్ట్ ఓకే ఈజ్ అండర్ స్కోర్ అప్పర్ కేస్ అండర్ స్కోర్ లెటర్ ఆఫ్ ఓకే క్యారెక్టర్ అని చెప్పేసి దాన్ని మనం పాస్ చేద్దాము. ఓకే. సో ఇక్కడ ఫస్ట్ ఏం చేద్దాము అంటే ఓకే అప్పర్ కేస్ లెటర్స్ అని చెప్పేసి ఒక స్ట్రింగ్ డిఫైన్ చేద్దాము. దానిలో ABCDEFGHIJKL MNOP QR STUVWXYZ. ఓకే. సో ఇలా అన్నిటిని మనం అక్కడ స్ట్రింగ్ లో పెట్టేసుకుందాము. ఓకే. ఇఫ్ క్యారెక్టర్ ఇన్ అప్పర్ కేస్ లెటర్స్ దెన్ రిటర్న్ ట్రూ ఎల్స్ రిటర్న్ ఫాల్స్. ఓకే. సో ఇప్పుడు మనం టెస్ట్ చేద్దాం ఈజ్ అండర్ స్కోర్ అప్పర్ కేస్ లెటర్ ఆఫ్ ఓకే మనం కావాలని ఒకటి క్యాపిటల్ ఈ ఇద్దాం. ఓకే. సో దీన్ని మనం ప్రింట్ చేద్దాం. ఓకే. సో ఇప్పుడు రన్ చేసేసి చూద్దాం. సో మనకి ఏంటి అంటే ట్రూ అని వచ్చేసింది. ఓకే. ఇప్పుడు అలా కాకుండా ఒక స్మాల్ జీ అనేది ఏదో ఒకటి ఇచ్చేసి చూద్దాం. ఓకే. సో ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఓకే. ఫాల్స్ వచ్చింది.
సో మనం ఏంటి అంటే కోడ్ రాసేటప్పుడు కూడా మనకి ఏదైనా ఒక కోడింగ్ క్వెషన్ ఉన్నప్పుడు సో దాంట్లో ఒక స్మాల్ పార్ట్స్ ని మనం సాల్వ్ చేస్తూ ముందుకెళ్తాం అనమాట. ఓకే, ఒకేసారి కంప్లీట్ కోడ్ రాయాలని చూడకుండా ఫస్ట్ ఏంటంటే ఒక చిన్న పార్ట్ ఆఫ్ పీస్ ఆఫ్ కోడ్ ని మనం రాస్తాం. రాసిన దాన్ని అది ప్రాపర్ గా వర్క్ చేస్తుందా లేదా అని చెప్పేసి ఈ విధంగా టెస్ట్ చేసుకొని చూస్తాం. ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దాము అంటే ఇది ఇంత పెద్ద కోడ్ అక్కర్లేకుండా మనం సింపుల్ గా ఏం చేద్దాము అంటే ఓకే, రిటర్న్ క్యారెక్టర్ ఇన్ అప్పర్ కేస్ లెటర్స్. సో ఇలా అన్నాం అనుకోండి, సో ఆబ్వియస్‌గా ఏమైపోతుంది, ఒకవేళ క్యారెక్టర్ అనేది అప్పర్ కేస్ లెటర్స్ లో ఉంటే మనకి ట్రూ రిటర్న్ అవుతుంది, లేకపోతే ఫాల్స్ రిటర్న్ అవుతుంది. ఓకే, దీన్ని కూడా ఒకసారి టెస్ట్ చేసుకొని చూద్దాం. ఈజ్ అండర్ స్కోర్ అప్పర్ కేస్ లెటర్ ఆఫ్. ఓకే, సో ఇలా క్యాపిటల్ ఈ అన్నాం అనుకోండి, మనకి ట్రూ అని వచ్చింది. ఓకే, సో అలా కాకుండా సమ్ స్మాల్ లెటర్ వై అని అన్నాం అనుకోండి, ఓకే, లోవర్ కేస్ లెటర్ ఇచ్చామనుకోండి, సో మనకి ఫాల్స్ అని వస్తుంది. ఓకే, సో రైట్, మనం ఇప్పుడు ఒక మెథడ్ రాసేసాం. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దాము అంటే డిఫైన్ ఈజ్ అండర్ స్కోర్ అని చెప్పేసి ఇది ఒకటి రాద్దాం. ఓకే, సో ఇక్కడ క్యారెక్టర్, ఓకే, మనం ఇక్కడ రిటర్న్, ఓకే, క్యారెక్టర్ ఈక్వల్ టు మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే అండర్ స్కోర్ అనే క్యారెక్టర్ కాదా అని చెక్ చేస్తున్నాం. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మనం ఈజ్ అండర్ స్కోర్ అనే ఫంక్షన్ ని చెక్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఒకసారి అండర్ స్కోర్ ఇచ్చి చూద్దాం. ఓకే, ప్రింట్ ఆఫ్ ఇలా పెట్టేసి ఒకసారి మళ్ళీ రన్ చేసి చూద్దాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏమైపోయింది, మనకి ట్రూ అని రిటర్న్ అయింది. ఇప్పుడు అండర్ స్కోర్ కాకుండా మనం ఏం చేద్దాం అంటే క్యాపిటల్ ఏ అనేది ఇచ్చామనుకోండి. ఓకే, సో ఇప్పుడు ఏం రిటర్న్ అవ్వాలి, ఫాల్స్ అనేది రిటర్న్ అవ్వాలి మనకి. ఓకే, సో ఫాల్స్ అనేది రిటర్న్ అయింది. అలా కాకుండా ఇంకేదైనా సింబల్ ఇద్దాం. ఓకే, సో ఫాల్స్ అనేది రిటర్న్ అయింది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేసాము, ఈజ్ అప్పర్ కేస్ లెటర్ అనేది ఒక మెథడ్ రాసేసాము, అలాగే ఈజ్ అండర్ స్కోర్ అనేది కూడా ఒక మెథడ్ అనేది మనం రాసేయడం అనేది చేసేసాం. ఓకే, రైట్. నెక్స్ట్ ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, ఓకే, ఒక స్ట్రింగ్ అనేది తీసుకుంటే దానిలో ఉన్న ప్రతి క్యారెక్టర్ కూడా, ఓకే, సో ప్రతి క్యారెక్టర్ కూడా మనకి ఏమవ్వాలి, ఐదర్ ఈజ్ అప్పర్ కేస్ లెటర్ అయినా అవ్వాలి, లేదా మనకి ఏంటి అంటే అండర్ స్కోర్ అయినా అవ్వాలి. ఓకే, సో ఇలా ప్రతి క్యారెక్టర్ కూడా మనకి కండిషన్ ఐదర్ ట్రూ కానీ ఆర్ ఫాల్స్ కానీ ఉంటుంది. ఓకే, సో ఆ స్ట్రింగ్ లో ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా మనకి ఏం కావాలి, కండిషన్ సాటిస్ఫై అవ్వాలి అంటే ఆ ప్రతి క్యారెక్టర్ కూడా మనకి ఏంటి అంటే ట్రూ అవ్వాలి. సో ట్రూ అయినప్పుడు మాత్రమే మనకి ఏంటి అంటే ఓవరాల్ గా కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వాలి. దానిలో ఏ ఒక్కటి ఫాల్స్ అయినా సరే ఏమవ్వాలి అంటే మనకు వచ్చేసి ఫైనల్ రిజల్ట్ వచ్చేసి మనకి ఫాల్స్ అనేది రిటర్న్ అవ్వాలి. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ ఏమనుకున్నాము అంటే ఆ ఈచ్ క్యారెక్టర్ అనేది ఈజ్ అప్పర్ కేస్ లెటర్ ఆర్ ఈజ్ అండర్ స్కోర్ అనేది మనకి ఏదైతే ఉందో సో వాటి రిజల్ట్ ఆ బూలియన్ వాల్యూ ఏదైతే ఉంటుందో సో వాటన్నిటిని కూడా ఒక లిస్ట్ లో పెట్టుకుందాం అని అనుకున్నాం. ఓకే, సో ఆ లిస్ట్ పేరు వచ్చేసి మనం రిజల్ట్స్ అని పెట్టుకున్నాం అనుకోండి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఒక రిజల్ట్స్ అనేది ఒకటి ఉంది. ఓకే, జస్ట్ ఒకసారి కోడ్ ప్లే గ్రౌండ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి రిజల్ట్స్ అని ఒకటి ఉంది. సో దీనిలో వచ్చేసి మనకి ఏంటి అంటే ఓకే, ట్రూ 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 ఫాల్స్ ట్రూ ట్రూ సంథింగ్ ఇలా ఉందనుకోండి. ఓకే, సో ఇక్కడ మనకి ఐడియల్ గా ఏమవ్వాలి, మనకి ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా మనకి ఆ కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు ట్రూ అవ్వాలి. ఓకే, ఏ ఒక్క క్యారెక్టర్ కి అయినా సరే ఆ కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతే ఫాల్స్ ఉన్నా సరే మనకి ఓవరాల్ రిజల్ట్ అంతా కూడా ఏమవ్వాలి అంటే ఫాల్స్ అనేది రావాలి. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ రిజల్ట్స్ అనేది ఒక లిస్ట్ లాగా తీసుకుంటే ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం ఆల్ కండిషన్స్ అంటే అన్ని క్యారెక్టర్స్ కూడా ఈ కండిషన్ ని సాటిస్ఫై చేసేయా లేదా అనే దానికి మనం ఒక ఫంక్షన్ అనేది ఎలా రాస్తామో చూద్దాం. ఓకే, సో ఇక్కడ డిఫైన్ ఆల్ సాటిస్ఫైడ్ ఆఫ్ రిజల్ట్స్ అని అన్నాము. ఓకే, సో మనకి ఇక్కడ ఏంటి అంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా ఈ కండిషన్స్ అన్నిటిని కూడా సాటిస్ఫై చేసిందా లేదా అనేది చూద్దాం. ఓకే, సో మనకి ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా అన్ని కూడా ట్రూ అయితే మనకి ట్రూ రావాలి, ఏ ఒక్కటి ఫాల్స్ అయినా సరే మనకి ఫాల్స్ రావాలి. అంతేనా? సో దీనికి మనం ఏం చేయొచ్చు, మనం లాజికల్ అండ్ అనే ఆపరేషన్ ని యూజ్ చేయొచ్చు. ఓకే, సో లాజికల్ అండ్ అనే ఆపరేషన్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది, ట్రూ అండ్ ట్రూ అండ్ ట్రూ అండ్ ట్రూ అని చేసామనుకోండి, సో ట్రూ అండ్ ట్రూ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనకి ట్రూ వస్తుంది. ట్రూ అండ్ ఫాల్స్ ఉంటేనేమో మనకి ఏమవుతుంది అంటే ఫాల్స్ అనేది వస్తుంది. ఓకే, సో మనం ఈ క్యారెక్టర్ లో ఉన్న ఈచ్ ప్రతి దాన్ని కూడా మనం ఏం చేస్తాము అంటే ఆ రిజల్ట్ ఏదైతే ఉంటుందో బూలియన్ వాల్యూని సో ట్రూ అండ్ ఆ నెక్స్ట్ క్యారెక్టర్ ఏదైతే వాల్యూ ఉంటుందో ఆ బూలియన్ వాల్యూ దాన్ని కూడా మనం అండ్ అనే ఆపరేటర్ ని యూజ్ చేసామనుకోండి, సో మనకి ఒకవేళ అలా ఈచ్ క్యారెక్టర్ కూడా మనం అలా చేస్తూ వెళ్ళామనుకోండి, సో అండ్ ఆపరేషన్ చేస్తూ ఉంటే ఎక్కడైనా ఒక్క చోటైనా సరే మనకి ఒక కండిషన్ ఫాల్స్ అయిపోయింది అనుకోండి, సో అప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఓవరాల్ రిజల్ట్ అనేది ఫాల్స్ వస్తుంది అనమాట. ఓకేనా, సో మనం ఏం చేద్దామంటే ప్రతి క్యారెక్టర్ కి కూడా ఓకే ఏదైతే బూలియన్ వాల్యూ ఉంటుందో దాంతో మనం ఏం చేద్దామంటే అండ్ ఆపరేషన్ చేస్తూ వెళ్దాం. ఓకే, సో దీన్ని ఇనిషియలైజ్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఫైనల్ రిజల్ట్ అనేది ట్రూ అని పెట్టుకుంటాం. ఓకే, సో ఈ ఫైనల్ రిజల్ట్ అనేది ట్రూ పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది, మనకి ఒకవేళ ఈచ్ క్యారెక్టర్ తోటి మనం అండ్ చేస్తున్నప్పుడు ట్రూ అయింది అనుకోండి, సో అప్పుడు మనకి ఏమవుతుంది ట్రూ వస్తుంది ఫైనల్ గా. ఒకవేళ ఏ ఒక్కటి ఫాల్స్ అయినా కానీ మనకి ఏమవుతుంది ఓవరాల్ గా ఫాల్స్ అనేది వస్తుంది. అందుకోసం ఇనిషియలైజ్ చేసేటప్పుడు మనం ఫైనల్ రిజల్ట్ అనేది ట్రూ అని చెప్పేసి పెట్టుకుంటున్నాము ఫర్ రిజల్ట్ ఇన్ రిజల్ట్స్. సో దాంట్లో ఏం చేస్తున్నాం, ఒక్కొక్క క్యారెక్టర్ తీసుకొని ఫైనల్ రిజల్ట్ అండ్ రిజల్ట్ అని చేస్తున్నాం. ఓకే, సో ఈచ్ క్యారెక్టర్ వచ్చిన రిజల్ట్ ని అండ్ మనం ఫైనల్ రిజల్ట్ తోటి అండ్ చేసినప్పుడు మళ్ళీ ఏదైతే వాల్యూ వస్తుందో దాన్ని మళ్ళీ మనం ఫైనల్ అండర్ స్కోర్ రిజల్ట్ అనే వేరియబుల్ లోనే పెడుతున్నాం. సో అలా అన్ని క్యారెక్టర్స్ కూడా మనం అండ్ చేస్తే ఫైనల్ గా మనకి ట్రూ వచ్చింది అనుకోండి, అది రిటర్న్ చేస్తాం. లేదా ఫాల్స్ వస్తే మళ్ళీ మనకి ఫైనల్ అండర్ స్కోర్ రిజల్ట్ లో ఆ వాల్యూ ఉంటుంది కాబట్టి మనం ఆ రిటర్న్ చేసినప్పుడు ఫాల్స్ అనేది వెళ్తుంది అనమాట. ఓకే, సో ఒకసారి దీన్ని కూడా మనం ఒకసారి కోడ్ ప్లే గ్రౌండ్ లో రాసేసి చూద్దాం. ఓకే, డిఫైన్ ఆల్ అండర్ స్కోర్ ఓకే సాటిస్ఫైడ్ ఆఫ్ ఓకే రిజల్ట్స్. ఇక్కడ మనకి ఫైనల్ అండర్ స్కోర్ రిజల్ట్ ఈక్వల్ టు ట్రూ అని చెప్పేసి ఇనిషియలైజ్ చేస్తున్నాం. ఓకే, ఫర్ రిజల్ట్ ఇన్ రిజల్ట్స్ ఓకే ఫైనల్ అండర్ స్కోర్ రిజల్ట్ ఈక్వల్ టు ఓకే, సో మనం నథింగ్ బట్ లాజికల్ అండ్ ఆపరేషన్ అనేది వీటన్నిటి మీద కలిపి వీటన్నిటి యొక్క లాజికల్ అండ్ ఆపరేషన్ అనేది చేస్తున్నాం అనమాట. ఓకే, ఫైనల్ అండర్ స్కోర్ రిజల్ట్ అండ్ మనకి రిజల్ట్ అనేది. ఓకే, సో ఇప్పుడు రిటర్న్ వచ్చేసి మనం రిజల్ట్ అనేదాన్ని ఫైనల్ అండర్ స్కోర్ రిజల్ట్ అనేదాన్ని చేస్తున్నాం. ఓకే, రైట్. సో ఇప్పుడు మనం మళ్ళీ దీన్ని కూడా ఒకసారి టెస్ట్ చేసుకున్నాం. ఓకే, సో ప్రింట్ ఆఫ్ ఆల్ అండర్ స్కోర్ సాటిస్ఫైడ్ ఆఫ్ రిజల్ట్స్ అనేదాన్ని ఇప్పుడు చేద్దాం. ఓకే, ఇక్కడైతే ఏంటి ట్రూ అండ్ ట్రూ వచ్చేసి మనకి ట్రూ అవ్వాలి, ట్రూ అండ్ ట్రూ మళ్ళీ ట్రూ అవ్వాలి,
ట్రూ అండ్ ఫాల్స్ వచ్చేసి ఫాల్స్ అవుతుంది. ఫాల్స్ అండ్ ట్రూ, ఫాల్స్, ఫాల్స్ అండ్ ట్రూ, ఫాల్స్. ఓకే. సో ఈ విధంగా మనకు ఓవరాల్‌గా అయితే ఇప్పుడు మనకి అవుట్‌పుట్ వచ్చేసి మనకి ఫాల్స్ అనేది రావాలి. ఓకే. ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకే. సో మనకి ఫాల్స్ అనేది వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఫాల్స్ కాకుండా దీన్ని కూడా మనం ట్రూ చేసి చూద్దాం. ఓకే. సో ఇప్పుడు ట్రూ వచ్చేసింది మనకి. ఓకే. సో మనం ఈ ఫంక్షన్‌ని కూడా ప్రాపర్‌గానే రాసేసామన్నమాట. ఓకేనా? రైట్. సో, మనకి నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే, ఒకవేళ కండిషన్ ట్రూ అయినప్పుడు ఏం కావాలి మనకి? నంబర్ ఆఫ్ వర్డ్స్ ఎన్ని అనేది ప్రింట్ చేయాలి. ఓకే. సో, నంబర్ ఆఫ్ వర్డ్స్ అనేదాన్ని ఇక్కడ ఈ స్పెసిఫిక్ కేస్‌లో ఏం చెప్పారు? అండర్ స్కోర్ తోటి సెపరేట్ అయ్యి ఉన్నాయి అని చెప్తున్నారు. ఓకే. సో, మనం అప్పుడు ఏం చేయొచ్చు? నంబర్ ఆఫ్ వర్డ్స్ ఎన్ని ఉన్నాయి అనేది కూడా మనం కౌంట్ చేయాలన్నమాట. ఓకే. సో, ఇక్కడ కౌంట్ చేసేటప్పుడు మనం ఏం చేయొచ్చు? ఓకే. సో, ఒకటి మనకి స్ప్లిట్ ఆఫ్ అనే మెథడ్ ఉంది. సో, ఆ స్ప్లిట్ ఆఫ్ అనే మెథడ్‌లో మనం ఏం చేయొచ్చు అంటే, ఆ స్ట్రింగ్ డాట్ స్ప్లిట్ ఆఫ్ అని చెప్పేసి మనం అండర్ స్కోర్ అనే క్యారెక్టర్ ఇచ్చామనుకోండి. సో, అప్పుడు ఏమవుతుంది అంటే, ఆ అండర్ స్కోర్ తోటి మనకి ఏంటంటే వర్డ్స్ అన్ని కూడా మనకి స్ప్లిట్ అయ్యి ఒక లిస్ట్ వస్తుంది. ఓకే. సో, ఆ లిస్ట్ యొక్క మనం ఏం చేయొచ్చు అంటే, లెంత్ అనేది కౌంట్ చేసామనుకోండి. సో, దాంతోటి ఏమైపోతుంది అంటే, మనకి నంబర్ ఆఫ్ వర్డ్స్ ఎన్ని అనేది మనకి వస్తుందన్నమాట. ఓకేనా? సో, ఒకసారి దాన్ని కూడా ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే, ట్రై ఔట్ చేసి చూద్దాం. ఓకే. డిఫైన్. ఓకే. సో, మనకక్కడ కావాల్సింది ఏంటి అంటే నమ్ ఆఫ్ వర్డ్స్ అని చెప్పేసి ఇలా అనుకుందాం. ఓకే. సో, దాంట్లో కూడా మనం ఏంటి అంటే మనం స్ట్రింగ్ అనేది ఇస్తాము అని అనుకుందాము. ఓకే. సో, ఇక్కడ మనం ఏం చేయొచ్చు రిటర్న్ ఓకే. సమ్ స్ట్రింగ్ ఆహ్, సమ్ ఇన్‌పుట్ ఎస్‌టిఆర్ అని అనుకుందాం. ఓకే. సో, ఇన్‌పుట్ అండర్ స్కోర్ ఎస్‌టిఆర్ డాట్ స్ప్లిట్ ఆఫ్. ఓకే. సో, ఇక్కడ మనం ఏంటి అంటే అండర్ స్కోర్ తోటి చేయొచ్చు. దానికి లెన్ ఆఫ్. ఓకే. ఇలా చేస్తే మనకి స్ట్రింగ్ యొక్క మనకి ఎన్ని వర్డ్స్ ఉన్నాయనేది వస్తుంది. ఓకే. సో, ఒకసారి దీన్ని కూడా మనం టెస్ట్ చేసుకొని చూద్దాం. ఓకేనా? రైట్. సో, ప్రింట్ ఆఫ్ నమ్ అండర్ స్కోర్ ఆఫ్ వర్డ్స్. ఓకే. సో, ఇక్కడ మనం మ్యాంగో అండర్ స్కోర్ 3 అని ఇద్దాం. ఓకే. సో, ఇక్కడ ఈ కేస్‌లో మనకి ఏంటి అంటే అవుట్‌పుట్ వచ్చేసి మనకి 2 వర్డ్స్ అనేది రావాలి. ఓకే. సో, ఈ విధంగా వచ్చేసింది. ఓకే. రైట్. సో, మనం దీన్ని కూడా మనం చేసేసాం. ఓకే. రైట్. సో, ఇప్పుడు మనం ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఆ రిజల్ట్స్ అనే ఒక లిస్ట్‌ని తయారు చేద్దాం. ఓకే. దాంట్లో మనం ఏం చేయాలి? ఈచ్ క్యారెక్టర్ కూడా ఓకే. సో, దాంట్లో ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా అప్పర్ కేస్ లెటరా ఆర్ అండర్ స్కోర్ గాని అయితే మనం ఏం చేద్దాం అంటే ట్రూ అనే దాన్ని పెట్టుకుందాం. ఓకే. లేకపోతే మనం ఫాల్స్ అనేది పెట్టుకుందాం. ఓకే. సో, దీనికోసం మనం ఏం చేయాలి? ఆ స్ట్రింగ్‌లో ఉన్న ప్రతి క్యారెక్టర్ మీద కూడా మనం ఐటరేట్ చేస్తూ వెళ్ళాలి. ఓకే. సో, ఈచ్ క్యారెక్టర్‌కి మనం అక్కడ చెక్ చేయాల్సింది ఏంటి? ఈస్ అప్పర్ కేస్ లెటరా కాదా అని చెక్ చేయాలి. ఆర్ మనకి ఈస్ అండర్ స్కోర్ గాని అవ్వాలి. ఈ రెండిట్లో ఏది ట్రూ అయినా సరే మనకి అప్పుడు ఏమవ్వాలి? అంటే ట్రూ అవ్వాలి. సో, అందుకోసం అని చెప్పేసి ఆర్ అనే ఆపరేషన్ పెట్టుకున్నాము. సో, ఆ వాల్యూ ఏదైతే ఉందో అది రిజల్ట్‌లోకి వస్తుంది. ఆ రిజల్ట్‌ని మనం ఏం చేస్తామంటే రిజల్ట్స్ అనే లిస్ట్‌కి అపెండ్ చేస్తాం. ఓకే. సో, అలా ప్రతి క్యారెక్టర్ మీద మనం ఐటరేట్ అవుతూ ఈచ్ క్యారెక్టర్ కూడా ఆ కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుందా లేదా అనేది చూస్తూ దాన్ని మనం రిజల్ట్స్ అనే లిస్ట్‌లోకి అపెండ్ చేస్తూ వెళ్తున్నాం. ఓకే. సో, వన్స్ అనే మనకు ఆ రిజల్ట్స్ అనేది వచ్చిన తర్వాత మనం ఏం చేయొచ్చు? ఆల్ క్యారెక్టర్స్ కూడా ఆ కండిషన్‌ని సాటిస్ఫై చేస్తున్నాయా లేదా అనేది చూడడానికి మనం ఆల్ అండర్ స్కోర్ సాటిస్ఫైడ్ అని ఏదైతే మెథడ్ రాసుకున్నామో సో, దానికి మనం పాస్ ఆన్ చేసేసి చూడొచ్చు. ఓకే. సో, ఒకసారి ఇది కూడా మనం కోడ్ రాసేసి సో, దీనికి కూడా మనం సంథింగ్ ఇన్‌పుట్ అండర్ స్కోర్ ఎస్‌టిఆర్ అని అనుకుందాం. ఓకే. సో, మనకి రిజల్ట్స్ ఫైనల్‌గా ఈచ్ క్యారెక్టర్‌ది కూడా కావాలి కాబట్టి ఈ విధంగా పెట్టుకుందాం. ఓకే. సో, మనం ఫర్ క్యార్ ఇన్ ఓకే. ఇన్‌పుట్ అండర్ స్కోర్ ఎస్‌టిఆర్. ఓకే. సో, మనం ఇప్పుడు రిజల్ట్ వచ్చేసి మనకక్కడ ఓకే. సో, మనం రాసుకున్న మెథడ్స్ ఏంటి? ఇక్కడ ఈస్ అప్పర్ కేస్ లెటర్ అని అనుకున్నాం. ఓకే. సో, మనకి ఈస్ అప్పర్ కేస్ లెటర్ ఆఫ్ క్యార్ ఆర్ మనకి ఈస్ అండర్ స్కోర్ ఆఫ్ క్యార్. ఓకే. సో, ఈ రెండిట్లో ఏది జరిగినా గాని మనకి రిజల్ట్స్ డాట్ అపెండ్ ఆఫ్ రిజల్ట్. సో, అక్కడ ఆ రెండిటి మధ్యలో ఆర్ ఆపరేషన్ జరిగాక మనకి ట్రూ వస్తే ట్రూ అనే దాన్ని స్టోర్ చేసుకుంటున్నాం రిజల్ట్స్‌లో. ఫాల్స్ వస్తే ఫాల్స్ అనేది స్టోర్ అవుతుంది. ఓకే. సో, ఫైనల్‌గా కావాల్సింది ఏంటి అంటే మనకి ఏదైతే ఈ రిజల్ట్స్ అనేది ఇట్లా ఉందో ఇలాంటిది ఏదైతే మనం అరే ఇప్పుడు క్రియేట్ అవుతుందో సో, దాన్ని మనం ఇక్కడ ఆల్ అండర్ స్కోర్ సాటిస్ఫైడ్ అనే ఫంక్షన్‌కి మనం పాస్ చేయాలి. ఓకే. ఆల్ అండర్ స్కోర్ సాటిస్ఫైడ్ ఆఫ్ ఓకే. రిజల్ట్స్. ఓకేనా? రైట్. సో, ఇప్పుడు ఈ మెథడ్‌ని కూడా మనం పూర్తి చేసుకున్నాం. సో, ఇప్పుడు కూడా మనం మళ్ళీ ఒకసారి టెస్ట్ ఔట్ చేసి చూద్దాం. ఓకే. ప్రింట్ ఆఫ్ ఈస్ అండర్ స్కోర్ వాలిడ్ స్ట్రింగ్ ఆఫ్ ఓకే. ఇక్కడ మనం ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే మ్యాంగో అండర్ స్కోర్ 3 ఓకే. సో, ఇక్కడ అన్ని క్యారెక్టర్స్ కూడా సాటిస్ఫై అవుతున్నాయి కాబట్టి మనకి ట్రూ అనేది రిటర్న్ అవ్వాలి. చూద్దాం. ఓకే. సో, ట్రూ అని రిటర్న్ అవుతుంది. అలా కాకుండా 2 లెటర్స్ మనం స్మాల్‌గా ఇచ్చామనుకోండి. ఫాల్స్ అనేది రిటర్న్ అవ్వాలి. ఓకే. సో, ఫాల్స్. సో, మనకి ఈ ఫంక్షన్ కూడా ప్రాపర్ గానే మనం రాసేసాం. ఓకే. రైట్. సో, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఓకే. అవుట్‌పుట్‌ని ప్రింట్ చేయాలి అన్నప్పుడు అక్కడ మనకి ఏం చెప్తున్నారు? ఒకసి చెప్తున్నారు. ఓకే. సో, ఇప్పుడు దాన్నే మనం ఇక్కడ కోడ్ లాగా రాస్తున్నాం. ఓకే. సో, ఇక్కడ ఫస్ట్ లైన్‌లో వచ్చేసి మనం ఇన్‌పుట్ స్ట్రింగ్ ఏంటి అనే దాన్ని రీడ్ చేస్తున్నాము. తర్వాత ఓకే. ఈస్ వాలిడ్ స్ట్రింగ్ అని మనం ఏదైతే ఫంక్షన్ రాసామో దానికి ఆ స్ట్రింగ్‌ని మనం పాస్ చేస్తున్నాము. ఓకే. సో, ఆ స్ట్రింగ్ మొత్తం అంతా కూడా ఆ కండిషన్ సాటిస్ఫై అయితే అప్పుడు మనం రిజల్ట్ కింద ఏం చేస్తున్నామంటే ట్రూ స్పేస్ ఇచ్చేసి మనం ఏం చేస్తున్నామంటే ఆ నంబర్ ఆఫ్ వర్డ్స్ ఎన్నైతే ఉన్నాయో దాన్ని మనం ప్రింట్ చేస్తున్నాము. లేకపోతే మనం రిజల్ట్ ఫాల్స్ అని చెప్పేసి దాన్ని ప్రింట్ చేస్తున్నాం. ఓకేనా? సో, ఒకసారి దీన్ని కూడా మనం ట్రై ఔట్ చేసేసి చూద్దాం. ఓకేనా? రైట్. సో, ఇక్కడ డిఫైన్ ఓకే. మెయిన్ అనేది ఒక మెథడ్ పెడదాము. ఓకే. సో, దీనిలో మనం ఏంటి అంటే ఇన్‌పుట్ అండర్ స్కోర్ స్ట్రింగ్‌కి మనం ఇన్‌పుట్ ఆఫ్ అని చెప్పేసి ఇలా తీసుకుందాము. ఓకే. తీసేసుకొని ఇప్పుడు ఈస్ వాలిడ్ స్ట్రింగ్ అని ఉంది కదా! మనకి ఇక్కడ ఈస్ అండర్ స్కోర్ వాలిడ్ అనే వేరియబుల్‌లో రిటర్న్ వాల్యూని స్టోర్ చేసుకుందాం. ఈస్ వాలిడ్ అండర్ స్కోర్ స్ట్రింగ్ ఆఫ్ ఓకే. ఇన్‌పుట్ అండర్ స్కోర్ ఎస్‌టిఆర్ అని చూద్దాం. ఓకే. ఒకవేళ ఈస్ అండర్ స్కోర్ వాలిడ్ అనేది ట్రూ అయిందనుకోండి. సో, మనకి రిజల్ట్ వచ్చేసి అప్పుడు ఏమని ఉండాలి? ట్రూ స్పేస్ ఇచ్చేసి మనకి పక్కన ఓకే. సో, పక్కన ఏముండాలి అంటే మనకి మళ్ళీ ఎస్‌టిఆర్ ఆఫ్ గెట్ మనం ఇక్కడ నంబర్ ఆఫ్ వర్డ్స్ అని పెట్టుకున్నాం కదా! ఓకే. నంబర్ ఆఫ్ వర్డ్స్ ఆఫ్ ఓకే. సో, మళ్ళీ మనకి ఇన్‌పుట్ అండర్ స్కోర్ ఎస్‌టిఆర్ ఓకేనా? రైట్. సో, అది మనకి ఇంటిజర్ వాల్యూని రిటర్న్ చేస్తుంది కాబట్టి మనం దాన్ని స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేసేసి దాన్ని మనం అపెండ్ చేస్తాం. ఓకే. రైట్. లేదా మనకి ఏంటి అంటే రిజల్ట్ ఈక్వల్ టు ఓకే. మనకి ఫాల్స్ అనేది ఉండాలి.
ఓకే. రైట్. సో ఇప్పుడు ఏదవుతుంది అనే దాన్ని బట్టి మనం ఫైనల్‌గా ప్రింట్ ఆఫ్ రిజల్ట్ అనే దాన్ని మనం ప్రింట్ చేయాలి. ఓకేనా? రైట్. సో ఒకసారి దీన్ని ఇప్పుడు మనం టెస్ట్ చేసేసి చూద్దాం. ఓకే. ఇన్‌పుట్ ఇక్కడ వచ్చేసి మ్యాంగో అండర్ స్కోర్ ఫ్రీ. ఒకసారి ఇప్పుడు ఈ కోడ్‌ని మనం రన్ చేసి చూద్దాం. ఇక్కడ మనం ఏంటంటే ఫస్ట్ మెయిన్ మెథడ్‌ని కాల్ చేయాలి కాబట్టి మెయిన్ ఆఫ్. ఓకే. సో ఇక్కడ కూడా ఇండెంటేషన్ మనం ప్రాపర్‌గా ఇవ్వాలి. రైట్. సో ఇప్పుడు ఇక్కడ మనం మెయిన్ ఆఫ్ అనే ఫంక్షన్‌ని కాల్ చేస్తున్నాము. ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకే. సో మనకు అవుట్‌పుట్ చూసారా? ట్రూ స్పేస్ 2 అని వచ్చింది. ఇప్పుడు అలా కాకుండా మనం మ్యాంగో ఇలా ఇచ్చామనుకోండి. సో మనకి ఏంటంటే అవుట్‌పుట్ అనేది ఫాల్స్ అనేది ప్రింట్ అవ్వాలి. ఓకేనా? రైట్. సో మనం ఈ విధంగా ఈ కోడ్‌ని రాసామన్నమాట. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ కోడ్ మొత్తం అంతా కలిపి మనకి ఏంటి అంటే 34 లైన్స్ వచ్చింది కదా! సో దీన్ని యాక్చువల్లీ ఇంత పెద్దగా ఉండాల్సిన అవసరం లేదు. ఓకే. సో కేవలం మనం ఇదేంటి అంటే దీన్ని అర్థం చేసుకోవడానికి రాసాం కాబట్టి మనం ఏంటి అంటే ఇంత పెద్దగా మనం రాసామన్నమాట. ఓకే. నార్మల్‌గా అయితే మనం చాలా సింప్లిఫైడ్‌గా ఈ కోడ్‌ని మనం రాయొచ్చు. అది ఎలాగనేది చూద్దాం. ఓకే. రైట్. సో ఇక్కడ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము? ఈజ్ అప్పర్ కేస్ లెటర్ ఆఫ్ క్యార్ అని చెప్పేసి ఇలా రాసాం. దీనికోసం అని చెప్పేసి ఈజ్ అప్పర్ కేస్ లెటర్ అని చెప్పేసి ఒక మెథడ్ ఇలా రాసేసి రాసాం. దీన్నే మనం సింపుల్‌గా ఏం చేయొచ్చు? ఇక్కడ మనం చెక్ చేస్తుంది ఏంటి? క్యారెక్టర్ ఇన్ అప్పర్ కేస్ లెటర్స్ అనేది చెక్ చేస్తున్నాం. అంతే కదా! సో ఇక్కడ మనం డైరెక్ట్‌గా దీన్నే ఇక్కడ పెట్టేయొచ్చు. ఓకే. ఓకే. క్యార్ ఇన్ అప్పర్ కేస్ లెటర్స్. ఓకే. అనేది ఇక్కడే పెట్టేసేయొచ్చు. ఆర్ ఈజ్ అండర్‌స్కోర్ అండర్‌స్కోర్ ఈజ్ అండర్‌స్కోర్ అండర్‌స్కోర్ ఆఫ్ క్యార్ అని అన్నాం. దీన్ని కూడా సింపుల్‌గా ఇక్కడ మనం చెక్ చేస్తుంది ఏంటి? ఓకే. క్యార్ ఈక్వల్ టు మనం అండర్‌స్కోర్. ఓకే. సో దీనితోటి ఇప్పుడు మనకి ఏమైపోయింది? ఈ 2 ఫంక్షన్స్ మనకి ఉండాల్సిన అవసరం లేదు. అంతేనా? రైట్. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఇంకొకటి చూద్దాం. ఇక్కడ నమ్ అండర్ స్కోర్ వర్డ్స్ అని చెప్పేసి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం సింపుల్‌గా మనం ఈ కోడ్ ఏదైతే ఉందో దీని వరకే మనం రాస్తున్నాం. సో దీన్ని కూడా మనం ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ నమ్ ఆఫ్ వర్డ్స్ అని ఏదైతే ఉందో సో దీని మొత్తాన్ని కూడా మనం ఈ విధంగా రిప్లేస్ చేసేయొచ్చు. ఓకే. ఇన్‌పుట్ అండర్ స్కోర్ ఎస్టీఆర్ ఆఫ్ ఈ విధంగా అని చెప్పేసి చేసామనుకోండి. సో అప్పుడు మనకి నమ్ అండర్ స్కోర్ వర్డ్స్ అనేది కూడా మనకి అవసరం లేదు. మనం ఎలాగో డైరెక్ట్‌గా అక్కడే చేసేస్తున్నాం కాబట్టి. ఓకే. రైట్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇక్కడ ఇది తీసుకున్నాం అనుకోండి. ఓకే. సో ఈజ్ అండర్ స్కోర్ వాలిడ్ స్ట్రింగ్ రిజల్ట్స్ ఫర్ క్యారెక్టర్స్ ఇన్పుట్ స్ట్రింగ్ మనం ఇక్కడ ఏం చేస్తున్నాము? ఇది అవుతుందా లేదా అని చూస్తున్నాము. ఓకే. సో రిజల్ట్స్ డాట్ అపెండ్ అని చెప్పేసి రిజల్ట్స్ అని చూస్తున్నాం. తర్వాత మనం ఆల్ అండర్ స్కోర్ సాటిస్ఫైడ్ అని చెప్పేసి రిజల్ట్స్ ని కూడా మళ్ళీ చెక్ చేస్తున్నాం అన్నమాట. ఓకే. సో ఇక్కడ మనం ఒకటి ఏం చేయొచ్చు అంటే అండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక రిజల్ట్ కనుక ఒక క్యారెక్టర్ ది ఫాల్స్ వచ్చింది అనుకోండి. ఓకే. సో అప్పుడు మనకి ఆటోమేటిక్ ఏమైపోతుంది? ఈ ఆల్ అండర్ స్కోర్ సాటిస్ఫైడ్ ఆఫ్ రిజల్ట్స్ అనేది ఫాల్స్ అవుతుంది. అంతేనా? సో మనకి ఒక్కటి ఫాల్స్ ఎన్కౌంటర్ అయినా సరే ఏమైపోతుంది అంటే మనకి ఓవరాల్ రిజల్ట్ అనేది ఫాల్స్ అవుతుంది. సో మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఆల్ అండర్ స్కోర్ సాటిస్ఫైడ్ అనేది అవసరం లేకుండా మనం సింపుల్ గా ఏం చేయొచ్చు అంటే ఓకే ఇక్కడ ఇఫ్ రిజల్ట్ ఈజ్ ఓకే ఫాల్స్ మనం ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్ గా రిటర్న్ ఫాల్స్ చేసేయచ్చు. ఓకే. లేకపోతే మాత్రం మనం ఏం చేయొచ్చు అంటే ఈ రిజల్ట్స్ డాట్ అపెండ్ ఇవన్నీ కూడా అవసరం లేదు. ఓకే. లేకపోతే మాత్రం మనం సింపుల్ గా రిటర్న్ ట్రూ అని చెప్పేసి చేసేయచ్చు. ఓకేనా? రైట్. సో ఇక్కడ ఏం చేస్తున్నాం? ఒక్క క్యారెక్టర్ అయినా సరే ఏదైనా ఒక్క క్యారెక్టర్ అయినా సరే మనకి కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు అనుకోండి. సో అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఓవరాల్ గా ఆ స్ట్రింగ్ మొత్తం అంతా కూడా ఆ కండిషన్ సాటిస్ఫై అవ్వనట్టే. ఓకే. సో అందుకోసం అని చెప్పేసి ఫాల్స్ రిటర్న్ చేస్తాం. ఒకవేళ మొత్తం అంతా ఈ ఫర్ లూప్ మొత్తం అంతా కూడా ఇటరేట్ చేసిన తర్వాత కూడా అన్నిటికి కూడా రిజల్ట్ అనేది మనకి ట్రూ వచ్చింది అనుకోండి. సో అప్పుడు ట్రూ వచ్చేస్తే మనకి ఏమైపోతుంది అంటే ఫైనల్ గా మనకి రిటర్న్ ట్రూ అయిపోతుంది అనమాట. ఓకే. సో మనకి అక్కడ ఈ రిజల్ట్స్ అనేది అక్కర్లేదు. ఓకే. నెక్స్ట్ మనకి ఈ ఆల్ అండర్ స్కోర్ సాటిస్ఫైడ్ అనేది అక్కర్లేదు. ఓకే. రైట్. సో మనకి ఇలా సింపుల్ గా ఇప్పుడు ఈ చిన్నది ఏదైతే ఉందో మనకి ఆల్మోస్ట్ 17 లైన్స్ లో అయిపోతుంది అనమాట. ఓకే. ఒకసారి దీన్ని కూడా రన్ చేసి చూద్దాం. మనకి ప్రాపర్ గానే రిజల్ట్ వస్తుందా రావట్లేదా. ఓకే. సో ఇది ఫాల్స్ కేస్ ఫాల్స్ అని వచ్చింది. ఓకే. ట్రూ స్పేస్ 2 అని వచ్చింది. ఓకే. సో మనం ఈ విధంగా ఏంటి అంటే మనం అర్థం చేసుకోవడానికి ఆర్ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ అప్రోచ్ డిస్కస్ చేసే టైంలో మనం ఏంటి అంటే ఆ విధంగా మనం ఈచ్ దాన్ని కూడా పార్ట్స్ కింద బ్రేక్ డౌన్ చేసేసుకొని ప్రతి దాన్ని టెస్ట్ చేసుకుంటూ అలా వచ్చేసి ఫైనల్ గా మనకి ఎప్పుడైతే సొల్యూషన్ అనేది మొత్తం అంతా అయిపోతుందో కావాలి అనుకుంటే మనం కోడ్ ని తగ్గించుకోవచ్చు. కానీ అలా పెద్దగా ఉన్నా సరే తప్పేం లేదు. ఓకే. సో ఫంక్షన్స్ ఉండడం కొన్నిసార్లు కోడ్ ఇంకా బెటర్ గా రీడబుల్ గా కూడా ఉంచుతుంది అన్నమాట. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం ఒకసారి ఈ సిమిలర్ క్వశ్చన్స్ దీనికి ఓకే. సో ఇక్కడ సిమిలర్ క్వశ్చన్స్ ని కూడా ఒకసారి చూద్దాం. ఓకే. సో ఇక్కడ ఏమంటున్నారు అంటే ఓకే. సో అగైన్ ఫస్ట్ కండిషన్ వచ్చేసి సేమ్. సెకండ్ కండిషన్ ఏంటి అంటే ఓకే. సో ఇన్స్టెడ్ ఆఫ్ అప్పర్ కేస్ బదులు ఇక్కడ లోవర్ కేస్ అని అంటున్నారు. ఓకే. సో ఇది ఒకవేళ అప్పర్ కేస్ బదులు లోవర్ కేస్ అయితే మీరు ఎలా చేయాలో మీకు తెలుసు. ఓకే. సో ఒకసారి ఈ క్వశ్చన్ ని మాత్రం మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే. అలాగే ఇంకొక క్వశ్చన్ తీసుకుందాం. దీనికి సిమిలర్ వేరియంట్. ఓకే. సో ఇక్కడ ఏమంటున్నారు అంటే క్యారెక్టర్స్ అన్ని కూడా ఐదర్ క్యాపిటల్ లెటర్స్ ఆర్ అప్పర్ కేస్ లెటర్స్ అయినా అయి ఉండాలి లేదా లోవర్ కేస్ లెటర్స్ అయినా అయి ఉండాలి. ఓకే. ఇక్కడ అండర్ స్కోర్ అనేది కూడా ఏం లేదు. ఐదర్ అప్పర్ కేస్ లెటర్స్ అయినా అయి ఉండాలి లేదా లోవర్ కేస్ లెటర్స్ అయినా అయి ఉండాలి. ఓకే. సో ఒకవేళ అలా అయితే దానిలో నెంబర్ ఆఫ్ వర్డ్స్ ని ఎలా ప్రింట్ చేయమని అంటున్నారు అంటే సో నెంబర్ ఆఫ్ లెటర్స్ కి వేటికైతే మనకి అప్పర్ కేస్ లెటర్ ఉంటాయో సో నెంబర్ ఆఫ్ అప్పర్ కేస్ లెటర్స్ ఉన్నవన్నీ కూడా ఒక వర్డ్ అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఓకే. సో మనం అక్కడ ఏం చేస్తాం అప్పర్ కేస్ లెటర్స్ ఎన్ని కౌంట్ చేసేసి వాటిని మనం వర్డ్ లాగా నెంబర్ ఆఫ్ వర్డ్స్ లాగా మనం ప్రింట్ చేస్తాం అనమాట. ఓకే. సో ఇది మీరు ట్రై చేసేయచ్చు. ఓకే. ఇంకొక వేరియంట్ ఏంటి అంటే అగైన్ ఫస్ట్ కండిషన్ సేమ్. ఇక్కడ అడిషనల్ గా ఒక సెకండ్ కండిషన్ ఏం యాడ్ అయింది అంటే ఫస్ట్ వర్డ్ వచ్చేసి ఓకే. ఆ ఫస్ట్ వర్డ్ ఒక్కటి మాత్రమే ఆ ఫస్ట్ వర్డ్ లో ఉన్న ఫస్ట్ లెటర్ ఒక్కటి మాత్రమే స్మాల్ ఉండాలి. ఓకే. సో మిగిలిన అన్ని కూడా మనకి ఏంటి అంటే అప్పర్ కేస్ లెటర్స్ అయినా అయి ఉండొచ్చు లేదా లోవర్ కేస్ లెటర్స్ అయినా అయి ఉండొచ్చు. ఓకే. సో అగైన్ నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఎన్ని అంటే ఫస్ట్ వర్డ్ ఒక్కదానికి మాత్రమే ఫస్ట్ లెటర్ స్మాల్ ఉండాలి. మిగిలిన లెటర్స్ అన్నిటికి మాత్రం మనకి నెంబర్ ఆఫ్ అప్పర్ కేస్ లెటర్స్ ఎన్ని ఉంటే మనకి అన్ని వర్డ్స్ అన్నమాట. ఓకే. సో నెంబర్ ఆఫ్ అప్పర్ కేస్ లెటర్స్ ప్లస్ మనకి ఫస్ట్ వర్డ్ కనుక అంటే ఓవరాల్ కండిషన్ అనేది మీట్ అయితే ఫస్ట్ లెటర్ కనుక స్మాల్ ఉంటే అది కూడా ప్లస్ 1 చేస్తాం. సో అందుకోసం అని చెప్పేసి ఈ కేసులో ట్రూ స్పేస్ మనకి 3 అనేది అవుతుంది అన్నమాట. ఓకేనా? సో ఈ 3 వేరియంట్స్ ఆఫ్ క్వశ్చన్స్ ని కూడా ఒకసారి మీరే ఇప్పటిదాకా మనం నేర్చుకున్న అప్రోచ్ తోటి ఎలా సాల్వ్ చేయాలి అని నేర్చుకున్న దీని మొత్తం తోటి మీరే ఒకసారి సాల్వ్ చేసి ట్రై చేయండి. ఓకేనా? సో ఇక్కడ ప్రాక్టీస్ అనేది చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. సో వన్స్ మీరు ఒకసారి
అప్రోచ్ అర్థమైంది కాబట్టి సో మీరే ఒకసారి ఓన్ గా ఏం చేస్తారు అంటే దీన్ని ట్రై అవుట్ చేసేసి చూడండి. ఓకే రైట్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ మీ అందరికి.